డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే గుంటూరు జిల్లా ఎస్పీ అదేవిధంగా ఈగల్ టీమ్ తో కలిపి డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని పలు విద్యా సంస్థలు ఇప్పటికే నిర్వహించారు. ఈ రోజు ఆ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో పలు విద్యా సంస్థల్లో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అదేవిధంగా లీగల్ టీమ్ ఎస్పీ నగేష్ వారి బృందంతో ఈ రోజు తెనాలిలోని పలు కాలేజీల్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో విద్యార్థులకు డ్రగ్స్ సేవిస్తే జరిగే పరిణామాలపై పలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ డిఎస్పీ అదేవిధంగా తెనాలి పట్టణ ప్రాంతంలో రూరల్ తదితర ప్రాంతాల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు ఈగిల్ ఎస్పీ గారు నాగేష్ గారితో పాటు తెనాలి పోలీస్ వారు మన విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్లో డ్రగ్స్ రిలేటెడ్ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. గుంటూరు జిల్లా పోలీస్తో పాటు కలిపి ఈగిల్ పోలీస్ కోఆర్డినేషన్తో పాటు దాదాపు ఒక 500 మంది స్టూడెంట్స్కి ఈరోజు డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం జరిపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హాట్ స్పాట్స్ అంటే ఈ గంజా తాగుతున్న ప్లేస్ అని చెప్పేసి మనం కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కూడా మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈగిల్ ఐజీ సార్ ఆకే రవికృష్ణ సార్ అండ్ మన డిస్ట్రిక్ట్ తరపు నుంచి కూడా ఈ డైలాపిటేటెడ్ బిల్డింగ్స్ అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్గా హాఫ్ కన్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే పాత బిల్డింగ్స్ యూజ్ చేయకుండా అలాగా గాలిగా ఉండొచ్చు. అలాంటి బిల్డింగ్స్ కానీ లైట్స్ ఎక్కడెక్కడ లేదో అలాంటి డార్క్ ప్రాంతంలో కానీ ఈ గంజా తీసుకోవడానికి అన్న ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పేసి మనం ఓవరాల్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా మనము ఈ హాట్స్పాట్స్ గంజా తాగుతున్న హాట్స్పాట్స్ని మనం ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు కూడా మన గుంటూరు డిస్ట్రిక్ట్ దాదాపు ఒక 37 ప్లేసెస్ అలాగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ మ్యామ్తో రిక్వెస్ట్తో పాటు అదేవిధంగా కన్సర్న్ మున్సిపల్ కమిషనర్స్ రిక్వెస్ట్తో పాటు ఆ ఏరియాస్ని ఆ బిల్డింగ్స్ని అవసరం లేకపోతే కూల్చడం కానీ లేకపోతే ఫంక్షనింగ్కి తీసుకుని రావడం కానీ తర్వాత లైట్ లేకుండా ప్రాంతంలో లైట్ తీసుకుని రావడం కానీ ఇలాంటి మెషర్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో గంజా తాగుతున్న వాళ్ళు ఒకవేళ దాన్ని యూజ్ చేసుకుంటున్నారంటే అది కంప్లీట్గా పర్మనెంట్గా దాని నుంచి బయటకు రావడానికి అన్న స్కోప్ దీంట్లో ఉంటాయనే ఉద్దేశంతో పాటు మనం 37 పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో తెనాలిలో కూడా మనం దాదాపు ఒక 7 to 8 ఇంపార్టెంట్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసాం. దాంట్లో ఈరోజు ఒక 2-3 స్పాట్స్ని మనం విజిట్ చేయడం జరిగింది. ఈగిల్ తరపు నుంచి కూడా మన ఎస్పీ నాగేష్ గారు కూడా దీంట్లో జాయిన్ అయ్యారు. సో మనకు దీనిపైన ఒక మంచి అంటే దేనివల్ల ఇలాంటి హాట్ స్పాట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు, కారణాలు ఏంటి అని చెప్పేసి పర్సనల్గా విజిట్ చేయడం వల్ల ఒక ఐడియా వస్తాయనే ఉద్దేశంతో పాటు ఈరోజు విజిట్ చేయడం జరిగింది.